ఖతర్నాక్ కామెడీ షో బాగా నవ్వించడానికి ఇప్పుడు రావాలంటే మంచి వెటరన్ టీమ్ లీడర్ ఉండాలి. ఎస్, ఒక మంచి లైసెన్స్డ్ పెట్ స్టోర్ సెటప్ లో ఒక స్కిట్ మా ఆటో రామ్ ప్రసాద్ టీం ప్లాన్ చేశారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ టీం. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. పెట్ షాప్ మంది ఈరోజు అన్ని యానిమల్స్ మనం అమ్ముతుంటామాట. మామూలుగా అంటే పెట్ షాప్ అంటే పిల్లలు కుక్కల వరకు అమ్ముతారు కానీ మనైతే అన్ని అమ్ముతున్నాం. అది మన స్పెషాలిటీ. సార్ మనకేమైనా కావాలా మన దగ్గర షాప్ లో? ఏమైనా మాట్లాడే చిలక ఉందా? మాట్లాడే చిలక దేనికి సార్? చిలక పలుకులు కావాలి. మరి అలాంటప్పుడు మీరు రష్మికి కానీ ఖుష్బు గారికి ఫోన్ చేసి సరిపోతుంది కదా సార్? నాకు ఈ తమిళ చిలకలు ఒడిశా చిలకలు ఏంటి ఇక్కడ దోమలు ఉన్నాయి? దోమలుగా ఎన్ని కావాలి? 2 సూట్ కేసులు పంపించినా? సూట్ కేసు ఏంటి? మన దోమలు కరుస్తున్నాయి అని అంటున్నాను. హలో, ఇవి దోమలు కొట్టడం కాదు, దోమలు పెంచుతున్నాం మనం. దోమలు పెంచుతున్నారా? ఎస్, మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా? ఆ రైల్వే స్టేషన్ లో దోమలు ఉంటాయా? అవి మనం ఇచ్చినవే. అవునా? ఎందుకు? పాసెంజర్లు వస్తారు, ట్రైన్ లేట్ అవుద్ది, ఈ లోపల పడుకుని పోతే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, ఈ లోపల దోమలు కుడుతుంటాయి కదా, లేస్తారు టైం కి. మన దగ్గర మాట్లాడే చిలక ఉంది. అవునా? హాయ్. ఏం మాట్లాడలేదు? మన లాంగ్వేజ్ మాట్లాడదు, దాని లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలి. ఇంకో దాని లాంగ్వేజ్ ఏంటి? ఇక్కడ అన్ని కుక్కు కుక్కు రాస్తుంది. దాని లాంగ్వేజ్ అదే. కుక్కు అంటే తిన్నావా, కుక్కు అంటే పడుకున్నావా, కుక్కు అంటే ఒకసారి వెళ్ళిపోమని. ఈ పేపర్ నువ్వు నోట్లో కుక్కు. సరే మన స్పెషల్ యానిమల్స్ ఏవి? ఆ డాగ్ ని టైగర్ తీసుకోండి రా. ఎన్నిసార్లు చెప్పాను రా, మనుషులు నమ్మాలి, అర్థమైందా? ఫుల్గా యాక్ట్ చేయాలి, అర్థమైందా? ఎవడమ్మినా సరే ఆడింటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం వచ్చేయాలి మన దగ్గరికి. పెట్టుకో, కుక్కలు అరగడదు. ఇది కుక్కలు గారు పగిలిపోద్ది. లాస్ట్ టైం వేసింది పిల్లి గేటప్, ఇప్పుడు కుక్క గేటప్, అర్థమైందా? జాతర కస్టమర్లు వస్తారు, కోతులు ఆడించి కొంచెంసేపు. నమస్తే అన్న. నమస్తే. మన దగ్గర మొత్తం ఉన్నట్టున్నాయి కదా. ఏం కావాలి చెప్పు నీకు? నాకు నక్క కావాలి భయ్యా. ఎవడైనా కుక్కలు అడుగుతాడు, పిల్లి అడుగుతాడు, నువ్వేట్రా నక్క అడుగుతున్నావు? అంటే నక్క తోక తొక్కితే మంచి దొరుకుతుంది అంటారు కదా. ఓహో, తొక్కితే మంచి నక్క కావాలి అడుగుతున్నావా? అవును సార్. ఇగో తీసుకో. ఏంటిది? నక్క తోక. నక్కేది? తొక్కి తోక ఊడిపోయింది, నక్క చచ్చిపోయింది. ఏంట్రా కుక్కలు నాకుతున్నాయి మొత్తం ఇక్కడ? కుక్క బతుకు. ఏంట్రా కుక్క బతుకు? రష్మి, కుక్కలు ఎంత చీపు చూసాడు చూడు. ఏ రోజైనా ఒక అమ్మాయిని తిరిగొచ్చి నీ మీద పడి ముద్దు పెట్టిందా? లేదు. అదే అమ్మాయిలు అనుకో, కుక్కల మీద పడి కుక్కలు ముద్దు పెడతారు. ఏ రష్మి? ముద్దులు పెట్టించుకుంటాం కూడా. అయితే ఒక కుక్కనిచ్చే తీసుకుని వెళ్ళిపోతా నేను. ఆ కుక్కని తీసుకెళ్ళిపో. ఇది వెరైటీ కుక్క అన్నావు కదా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఇగో ప్రసాద్, మా ఆవిడది మ్యారేజ్ యానివర్సరీ అయ్యా. లాస్ట్ ఇయర్ కుక్కర్ గిఫ్ట్ ఇచ్చా, అంతకుముందు పిల్లిని గిఫ్ట్ ఇచ్చా. ఈసారి ఏది ఇస్తే బెటర్? విడాకులు ఇచ్చే పని అయిపోద్ది. ప్రతిసారి యానిమల్స్ ఏమనుకుంటారండి అలాగా, అలా గిఫ్ట్ అడుగుతూనే ఉంటారు వాళ్ళు. అది కరెక్ట్, కానీ ఈసారి నేను ఏదైనా వెరైటీ ఇద్దాం అనుకో. పులి ఉందా మన దగ్గర? పులి మామూలు పులి లేదని మన దగ్గర. రే పులి రా. అబ్బా భలే ఉంది. రోజుకి 5 లీటర్ పాలు ఎత్తుందండి బాబు. మరి ఇంకే పద. కాకపోతే మగదే చూసుకొని వెళ్ళు. ఇదేంటి అరుస్తుంది? ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ మాట. ఫ్రెండ్సా? దీన్ని కొన్నా కూడా దాన్ని ఫ్రీకి ఇస్తా, అడిగిపో. సరే నువ్వు కూడా పద. హడి డబ్బులు తర్వాత ఇస్తలే, రాసుకో. హడి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని, నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని. అక్కడే ఉండు. ఏంటండి ఆడకొక్కలా ఉంది? అవునండి, సేమ్ మీ పొలుగులే. మీ దగ్గర కొండచిలు ఉందా? కొండచలవే? దేనికండి కొండచలు? ఏవండి, కొందరు పిల్లిని సాక్కుంటారు, కుక్కలు సాక్కుంటారు, నేను పావును సాక్కుంటున్నాను. చెప్పిన మాట వింటదా? అయ్యి బాబే, కాటు కూడా వేస్తుందండి బాబు, దూరం పెట్టండి. రోజుకి పాలు పెట్టాలి, గుడ్లు పెట్టాలి, మంచిగా వేసి మంచి ఫుడ్ పెడితే మంచి హెల్తీ ఉంటుంది. మీరు చెప్పాలండి, నేను చూసుకోనా ఏంటి? మీరు నైట్ టైం పడుకున్నప్పుడు కొంచెం దూరంగా పడుకోండి, మొత్తం మిమ్మల్ని మింగేసేలా ఉంది. వెళ్ళి చూడండి ఇంకేం కావాలో. చాలా జంతువులు ఉన్నాయండి ఇక్కడ. చాలా ఉన్నాయి, దూరంగా వెళ్ళి కలిసిపోయి అందులో.
సార్ లాస్ట్ టైం కుక్కను అమ్మారు కదా నాకు. ఎలా బాగుందంతా? బాగుందంతా. కాకపోతే ఈ మధ్యన వయసుకు వచ్చిందండి. సోప్ మంచిదేగా, కాకపోతే ఒక ఆడకొక్క కావాలంట. ఓహో అవునా, సూపర్. మీరు ఏమనుకోనంటే ఏమనుకోనంటే మీ ఆడకొక్కల దగ్గర వదిలేస్తాను, కాసేపు ఆడుకుని వచ్చేస్తాడు. ఇదేనా ఏ వ్యాపారం అనుకున్నారు? ఇది పెట్ షాప్. ఇది యానిమల్స్ కి మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉంటే ఇంకో కుక్క అనుకో, మా కుక్కలు పెడతా అంటావేంటి? హలో, ఎవరు కుక్క అనుకుంటున్నారు? ఎవరి కుక్క? దొరబాబు కుక్క అది. దొరబాబు కుక్క అయితే మాత్రం కుక్కకు ఫీలింగ్స్ ఉంటాయి కదండి. ఉంటే ఇది ఆడకుక్క. అవునండి. మీదేనా? మాదే. ఏమనుకోనంటూ మా కుక్కను వదులుతానండి. ఎలా కనబడుతుంది నా కుక్క? ఎక్కడ పడితే అక్కడ తిరిగే కుక్కలా కనబడుతుందా? మీరు మీరు మీది ఇప్పుడు ఆడకుక్కే కదా? అవునండి. మీది మగ కుక్కే కదా? అవునండి. ఓ పని చేయండి సార్. ఏంటి? ఈ కుక్కకి ఆ కుక్కకి పెళ్లి చేసాం అనుకోండి, హ్యాపీ కలిసి ఉంటే నా మాటనండి, ఏమంటారు? ఓకే ఓకే. చాలా అల్లారు ముద్దుగా పెంచాను కుక్కని. ఇప్పుడు దాకా కన్నెత్తి ఒక్క మగ కుక్కను కూడా చూడలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతానే. మొదటిసారి చేస్తే జాగ్రత్త అండి. ఇప్పుడు మీరు సోలో అయిపోయారు కదా, ఇంకో కుక్కను కూడా పెద్ద పెద్ద ఉన్నాయి, అది తీసుకెళ్ళండి. అన్నా ఏమైందిరా? నేను ఆడుతూ ఉన్నా, మెట్ల మీద నన్ను ఎక్కించి తీసుకెళ్ళాడు. వీడన్నా నయ్యం, నాకైతే ఏదో క్రాసింగ్ అని వేరే కుక్క దగ్గర తీసుకెళ్ళాడు. బతికిపోయారా బాబు? మంచి అండి, ఆడ వచ్చేలా ఉండండి, వెనక్కి వెళ్ళి చెప్తాను. ఆ క్లాస్ నీలో ఫుడ్ ఏమో ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టాలి. మీరు కుక్కను తీసుకెళ్తారా? ఏమండి, ఒకసారి నా కుక్కను చూడాలనిపిస్తుంది, ఒకసారి చూసి వస్తానండి. ఏంటి ఇప్పుడే కదా పంపించారు, అరగంట ఎందుకు పట్టుకెళ్ళదు కదా? తీసుకొస్తారండి. ఏమండి పట్టుకెళ్ళండి. ఏమండి ఏంటండి ఈ కుక్క? మా కుక్క గదిలోకి రావట్లేదు. ఈ కుక్క ఎంత తీసుకెళ్ళినా మీ కుక్కకేమో ఓ కనబడి కుక్క మీద అంతా వెళ్ళిపోతుంది. నా కుక్క అలాంటిది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? మా కుక్క గురించి మాట్లాడితే పద్ధతి. ఏమండి ఏంటండి ఇది? మీరు కుక్కలా కొట్టుకోవద్దు, అర్థమైందా? ఏ రామప్రసాద్, అలాంటి పుల్లు ఇచ్చావా నువ్వు? ఏమైంది? నేను తీసుకెళ్ళానా? రాత్రి అంతే, పొద్దు లేచేప్పుడు కనపడట్లేదు. అది పాలెం పిండావా? పాలేం పెనలేదు, పాలు ఇవ్వదే అని అడిగా అంతే. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోలే ఇంకో పుల్లు ఉందాం అన్నా. ఆగలే కొంచెం ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఉండే పెడతారు. మన కుక్కలే నైట్ టైం అవగా నుంచి ఉండిపోతాయి. అంత క్వాలిటీ ఉన్నాయా? ఏదో సార్ పుల్లారు బాగుందా? లే తీయత్తి. నాకు అర్థం కాదు, మనుషులకి ఇట్లాంటి బట్టలు పెట్టి అమ్మేసి మోసం చేస్తున్నావు నువ్వు. మనిషి దొన్నపోతారా? సిగ్గులేదు నీకు? ఇలాంటివే అమ్మేస్తావా నువ్వు? వాళ్ళకు కూడా అదే అమ్ముంటావు. రే నీకు అమ్మిన కుక్కలు కరెక్ట్ కుక్కలో కాదో చూసుకోండి. కుక్క నా కుక్కేనండి. ఇది నా కుక్కేనండి. సిగ్గుజలండి, నా డబ్బులు నాకు పంపి, లేకపోతే పళ్ళు రాలిపోతాయి ఒక్కొక్కడికి. ఓకే ఓకే అదేనా? మీరు పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళే ముందు మీ ఇద్దరికి ఫస్ట్ కలండి. ఏంది ఇంటికి వెళ్ళేది? శుభ్రంగా నా కుక్కని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇన్ని పనులు చేసి నా కుక్క జీవితం నాశనం చేస్తావా? ఒక్కసారి నా కుక్క జోలికి వచ్చావు అనుకో. ఇవి కాదు కానీ ఈ కుక్కలని తీసుకెళ్లి రెసిపీకి ఇచ్చేయండి, పెంచుకుంటది. అర్థమైందా? పదండి. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఖుష్బూ మ్యామ్. కాన్సెప్ట్ బాగుంది ఆటో రామ్ ప్రసాద్, కానీ నాకు దట్ ఎంటర్టైనర్ కింగ్ ఆటో రామ్ ప్రసాద్ ఉంటారు కదా, అది ఎక్కడో మిస్సింగ్ ఉంది. బట్ అదర్వైజ్ ద కాన్సెప్ట్ ఇస్ నైస్, ది ఎంటైర్ ఫీల్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారి లెవెల్ కి లేదు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్.